నమస్తే, వెల్కమ్ సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. ఈరోజు ఇంటర్వ్యూలో భాగంగా టీపీసీసీ ఫైర్ బ్రాండ్ అయినటువంటి కల్వ సుజాత అక్కగారు ఉన్నారు. అక్కను వెల్కమ్ చేద్దాం. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వ విధి విధానాల గురించి అక్కని పూర్తి వివరాలతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్కారం. అక్క నమస్తే తమ్ముడు. బాగున్నారా అక్క? బాగున్నా. చాలా రోజులు అయింది అక్క మిమ్మల్ని కలిసి. అంటే ఎలక్షన్ తర్వాత మీరు బిజీ ఉండడం, కొంచెం ముఖంలో గ్లోనెస్ తగ్గినట్టుంది అక్క. దేనికి కారణం? ఏం లేదు, ఎలక్షన్ టైం కదా, కొంచెం ఎండలో పని చేయడము, క్యాంపెయినింగ్ ఫుల్ ఇక ఉంటుంది కదా. ఎలక్షన్ అన్నాక కష్టాలు ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది అక్క? 10 ఏళ్ల కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది అనిపిస్తుందా? కొత్తగా ఏర్పడ్డది ప్రభుత్వం, ఎట్లా అనిపిస్తుంది? ఫలితం కన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అంటే ఆకాంక్ష నెరవేర్చే సమయం వచ్చిందని అనుకోవాలి. కాంగ్రెస్ కన్నా ఎక్కువ ప్రజలకు నిజమైన స్వతంత్రం, స్వాతంత్రం, ఆత్మగౌరవం నిలబడే రోజు వచ్చింది అనుకో. అంటే కాంగ్రెస్లో పార్టీలో ఉన్న నాయకుల కంటే ప్రజలే ఎక్కువ పడబోతున్నారు అంటారా? బరాబర్, అదైతే ఏం లేదు కదా. అధికారం ఉంటే పవర్ ఉంటుంది చేతిలో, అట్లా దానికి ఏమి వేరే ఏం ఉండదు. ఆ పవర్ ఎవరి కోసం? ప్రజల కోసం పనిచేయడానికి కోసమే కదా. ఆ పవర్ను మనం ఒక ఆనందం, మనకు ఒక పవర్ ఉన్నదని ఆనందము, బట్ మనకి ఇచ్చినటువంటి పనిని సార్థకత నిరూపించుకోవడం అనేది ఒక టాస్క్. అది ఆ టాస్క్లో భాగంగా మనం చేయాల్సినటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి. నిజంగా 10 ఏళ్ల కింద ఏర్పడలేదు, తెలంగాణ ఇప్పుడు ఏర్పడిందేమో అనేటట్టుగా ఉంది ఈరోజు. ఎందుకంటే మనం చూసినాము, తప్పుల తడకాలు, మొత్తం అప్పుల పాలు, రాష్ట్రం మొత్తం ఎట్లా అంటే ఇంకా చెప్పుకోలేని పరిస్థితి ఉంది. మనం మొన్న అసెంబ్లీలో చూసినాం, లొల్లి చూసినాం. మనం 39 వచ్చినాయి మాకు అని మాట్లాడి ఆయన ఇంత పెద్ద డేటా చెప్తున్నాడు కేటీ రామారావు. అహంకారమే నేలకేసి కొట్టింది, అయినా అహంకారం తగ్గలేదు. ఇంకా అధికారం ఉన్నదని ఫీల్ అవ్వకుండా ప్రతిపక్షంలో కూర్చొని సలహాలు సూచనలు ఇవ్వండి, చేతనైతే అవసరం ఉన్న విషయంలో ప్రజల గురించి మాట్లాడుండంటే మేము ఇన్ని చేసినాం అని గొప్పలు చెప్తున్నారు. దాని వెనకాల బొక్కల గురించి మాట్లాడతలేదు. ఆ బొక్కల గురించి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వివరాలు సేకరిస్తుంది, వివరాలు తీస్తుంది. ఎవరెవరు ఎంతెంత తిన్నారో అంత కక్కించడానికి రెడీ చేస్తాం తప్పకుండా. దానికోసమే మీరు ఒక స్టేట్మెంట్ హరీష్ రావు ఇచ్చాడు, మీరు చూడండి. మేము అధికారంలో ఉన్నప్పుడు చూసి చూడనట్టు వదిలేసినాడు. ఎవడు వదలమన్నాడు? తప్పు చేసిన 1000 మంది అయినా సరే, ఒక్కోలైనా సరే ఎవరిని వదలొద్దు. తప్పు చేయడానికి ఒక్క శిక్ష పడడం ఎంత అన్యాయమో, తప్పు చేసినోని వదిలేయడం కూడా అంతే అన్యాయం. నువ్వు నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసినప్పుడు మా కార్యకర్తలు, మేము మా నియోజకవర్గంకి మీరు వస్తుంటే మా కార్యకర్తల్ని నిర్బంధించారు. మీరు అట్లాంటిది మీరు మమ్మల్ని వదులుతారా? అంటే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కంటే కూడా టీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు నో అట్లెట్లా అర్థం చేసుకుంటావు? ఈరోజు ప్రజల సొమ్ముని కాజేసిన వాళ్ళు, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ మీద మాకే ఏమన్నా పాలోలా, కులపోలా, ఊరోలా, సంగమోలా ఏం కాదు కదా. వాళ్ళు ఈ 10 ఏళ్ళు అధికారం ఇస్తే కోరుకొని తెచ్చుకొని 1200 మంది చచ్చిపోతే వచ్చిన తెలంగాణలో మా ఆత్మగౌరవం నిలబడుతుంది. నీళ్లు, నిధులు, నియామకాలు ఈరోజు తెలంగాణ ప్రజలకు అందుతాయని అందుకే కదా కొట్లాడుకున్నాం. ఆంధ్రోళ్ళు అందరు మన ఉద్యోగాలు తీసుకోపోవట్రి, మన నీళ్ళు తీసుకోపోవట్రి, మన నిధులు తీసుకోపోతున్నారు. కొట్లాడ ఉద్యమం కారణమే అది కదా. లేకపోతే ఏమన్నా ఇక్కడ తెలంగాణలో ఏమన్నా పాకిస్తాన్లో ఉంటామే మనం? ఏమన్నా లేకుంటాం కదా, మన రాష్ట్రంలోనే ఉంటాం కదా. మనకు రావాల్సిన హక్కులు, ఆత్మగౌరవం నిలబడట్లేదని కొట్లాడినాం. ఆ కొట్లాడి తెచ్చుకున్నట్టు ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఆనాడు 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడింది అందుకోసమే కదా. మేము కూడా ఆంధ్రప్రదేశ్లో కోల్పోయినాం తెలంగాణ ఇవ్వడం వల్ల. మాకు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఆ రోజు కొట్లాడినరు, పెప్పర్ స్ప్రే కొట్టినా కూడా భరించి ఆ రోజు తెలంగాణ ఇచ్చిండ్రు. ఈ 2 ఎంపీల వల్ల తెలంగాణ రాలేదు. ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు చచ్చిపోతున్నారు, వాళ్ళ ఆత్మ ఇబ్బంది పడవద్దు, వాళ్ళు 1200 మంది చచ్చిపోయినారు కాబట్టి తెలంగాణ వచ్చింది. వాళ్ళ బాధను ఇంకా తట్టుకోలేక ఒక తల్లి అయినటువంటి సోనియా గాంధీ ఇచ్చింది, కానీ వీళ్ళని చూసి ఇవ్వలేదు. కానీ అయినా కానీ తెలంగాణ ప్రజలు వాళ్ళని నమ్మి ఓటేసిండ్రు. మేము తెలంగాణ తెచ్చినాం, సావు నోట్ల తలకాయ పెట్టినామంటే ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను ఈ 10 ఏళ్ల గురించి, 10 ఏళ్ల ముందుది కథ మాట్లాడట్లేదు. ఎన్నిసార్లు మేము ఉద్యమం చేసి సావు నోట్ల తలకాయ తెచ్చిపెట్టి అని తెచ్చుకునే మాట వద్దు. ఇప్పుడు మనం ఏం చేసినాం 10 ఏళ్లలో? మనం ప్రజలకు నువ్వు పని చేసినప్పుడు ఒక 10 రూపాయలు ఆశించి తిను, కానీ 10 రూపాయలు కూడా సేవ చేయకుండా 90 రూపాయలు తినేస్తే ఎట్లా? ఇప్పుడు అది నువ్వు సేవకునివి, కానీ పాలకులు అనేటోళ్ళు సేవకులు, యజమానులు కాదు. అది గురించి మేమైనా ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా మేము సేవకులము, మీకు పనిచేయడం కోసం వచ్చిన పనులం అంతే.
కానీ మేము నాయకులము ఎట్లా పనిచేసే సేవకులం, కానీ మేము ఓనర్లం కాము. అది గుర్తుంచుకోవాలి. మేమైనా సరే మీరైనా సరే. 10 ఏళ్ళుగా ఏం చేసిందో మాట్లాడాలి, చెప్పాలి టీఆర్ఎస్ పార్టీ అంటున్నారు కదా. 10 ఏళ్ళుగా ప్రజలకు ఏ న్యాయం చేయలేదంటారా టీఆర్ఎస్ పార్టీ? ఎందుకు చేయలేదు? మన ప్రతి బోర్డు, మన వెహికల్కి ఉన్న ప్రతి బోర్డు మార్చినప్పుడల్లా ట్యాక్స్ కట్టేసి బోర్డు కట్టించుకున్నాం తెలంగాణ అని. మనం నడిచిన రోడ్లకు ట్యాక్సులు ఇచ్చినాము. మనం రోడ్డు మీద పోతుంటే 50 రూపాయలు 100 రూపాయల చాలానా బదులు 250 నుంచి 1500 వరకు మనమే చాలానా కట్టినాం. అవి కూడా ఎక్కడ పోయినాయో కూడా తెలియదు. కానీ దాన్ని తీసుకొని ఈరోజు 4 ఫ్లైఓవర్లో 4 ఒక ఏమంటారు అది తీగల వంతెన అంటారు కదా, అదో వేసి ఈరోజు తెలంగాణ ప్రజలకు అభివృద్ధి చేసినామని కళ్ళకు గంతలు కట్టి న్యాయదేవతకు కళ్ళు లేవు గుడ్డిది అన్నట్టు ఈరోజు తెలంగాణ ప్రజల్ని నమ్మించి మోసం చేస్తే ఎవ్వరు మోసపోయే సమయంలో లేరు. కాబట్టి మిమ్మల్ని ఈరోజు గద్దె దింపినరు. నేను చేయలేదా అన్నాను. ప్రతి ప్రభుత్వంలో ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది, జరిగి తీరాల్సిందే. జరగకపోతే కట్టే పట్టుకొని రెడీగా నిలబడతారు ప్రజలు. కానీ చేసిన దానికన్నా ఎక్కువగా 100 రెట్లు అవినీతి చేసిండ్రు. 100 రెట్లు అవినీతి చేసిండ్రు. ఆ రోజు ఏమన్నారు మీరు? తెలంగాణ ఇచ్చేటప్పుడు 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చినాం మీకు. అప్పుల రాష్ట్రం ఇవ్వలేదు కదా. మరి ఈరోజు ఎందుకు చిన్న రాష్ట్రం, అప్పుడు పెద్ద రాష్ట్రంలోనే మనం విడిపోయేటప్పుడు అసలు మనకు అభివృద్ధి లేదు, మన రాష్ట్రానికి నిధులే లేవు, మన రాష్ట్రానికి ఏమీ ఇవ్వట్లేదు గత ప్రభుత్వాలు గత పాలకులు అని చెప్పినటువంటి మీరు, మరి పోయేటప్పుడు మేము అప్పుల పాలు చేసి ఇవ్వలేదు, మీకు అభివృద్ధి చేసి ఇచ్చినాం. మీరు వచ్చినాక అభివృద్ధి అనే మాట మీద ఈరోజు ఏం కొత్త ఐఐటీలు వచ్చినాయా, లేకపోతే కొత్తగా ఏమన్నా ఇండస్ట్రీస్ వచ్చినాయా, లేకపోతే ఏమన్నా ప్రభుత్వ రంగ సంస్థలు విపరీతంగా పెరిగినాయి అంటే ఏం పెరిగినాయి చెప్పండి నాకు. మేము ఈరోజు ఆనాడు 60 రూపాయలు పోయించుకునే పెట్రోల్ 110 రూపాయలు పోయించుకుంటున్నాం. ఆ రోజు గజం జాగా 10,000 5,000 కొనేది ఈ రోజు 1,00,000 రూపాయలు పెట్టి కొంటున్నాం. మరి ఏం మారినట్టు? సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, 110 రూపాయలు పెట్రోల్ 60 రూపాయలు చేస్తారా? మరి మేము చేస్తామని చెప్పలేదు. ఒకసారి ఇప్పుడు రాష్ట్రం కాదు కేంద్రంలో అధికారం వచ్చినాక అప్పుడు ఎట్లా స్టేబుల్గా తీసుకురావాలో అట్లా చేస్తాం. అప్పుడు ఇప్పుడు మేము రాష్ట్రంలో నేను 60 రూపాయలు చేస్తానంటే సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ వాడు ఇడుస్తాడా? ఇడవాడు కదా. మరి మేము ఆ రోజు 2 రూపాయలు 60 రూపాయల నుంచి 62 రూపాయలకు వస్తేనే గుడ్డలు చెంపుకొని నడి రోడ్డు మీద వచ్చిన వాళ్ళు 110 రూపాయలు వస్తే ఈ స్టేట్ గవర్నమెంట్ ఒక్కరోజన్న వాళ్ళ మీద ధర్నా చేసిందా? పోనీ ఏమైనా 5 రూపాయలు 10 రూపాయలు ప్రభుత్వానికి ఆమ్దాని తక్కువైనా పర్లేదని ఏమైనా తక్కువ చేసినావా? చేయలేదు కదా. మళ్ళీ మేనిఫెస్టోలు ఇంత పొడుగా పెట్టిరు. గ్యాస్ 400కి ఇస్తా, సన్న బియ్యం ఇస్తా, 2,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తా, 10,000 నుంచి 16,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అని చెప్పిండ్రు. మళ్ళీ 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేయలేదు? మేము మేనిఫెస్టోలో ఏం పెడితే తిరిగి మళ్ళీ అదే పెడతారు. 2018లో అదే చేశారు, 14లో అదే చేశారు, మళ్ళీ 23లో కూడా మాదే కాపీ పేస్ట్ చేశారు. కానీ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చారు, రెండోసారి ఏమైనా చేస్తారనుకున్నారు, కానీ ఏం చేయలేదు. మిమ్మల్ని దింపిందాక మీకు అసలు మీకు రియలైజేషన్ ఇంకా రాకపోవడం ఏమన్నా ఎగురుతున్నారు. మేము అన్నీ చేసినాం, కానీ కొన్ని రోజులు టైం పడుతుంది. పాపం ఇంకా ఆ స్పృహలో నుంచి బయటికి రాలేరు వాళ్ళు. కొన్ని రోజులు అవుతుంది, టైం పడుతుంది, బయటకు వస్తారు. చెప్పండి, 2 దఫాలుగా 10 ఏళ్ళుగా అధికారం ఇవ్వని కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలో కూర్చోబెట్టారు ప్రజలు. అంటే టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకమా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందనే ఒక నమ్మకమా? అంటే 2. దీన్ని విడదీసి మాట్లాడలేము మనం. టీఆర్ఎస్ పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఒకటి మహిళలకు, రెండోది యువత డ్రగ్స్కి అలవాటు అయిపోయి, మూడోది బెల్ట్ షాపులు, నాలుగోది యువతకు ఉద్యోగాలు లేవు, ఇంకోటి స్కాములు. ఇన్ని జరిగి వాళ్ళ మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఇక ఆల్టర్నేట్ ఎవరు అని ప్రజలైతే ఆలోచిస్తారు కదా. ఎంత మంచి గవర్నమెంట్ ఉన్నా 10 ఏళ్లకు ఒకసారి మార్పిడి జరుగుతుంది, అది రాసి పెట్టుకోండి. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ప్రజల సేవలను అందించింది, అన్ని పథకాలను ఇచ్చింది, అన్ని చేసింది. ముఖ్యంగా తెలంగాణ కూడా ఇచ్చింది. అయినా కానీ మమ్మల్ని గెలవనీయలేదు కదా ప్రజలు. ఎవ్రీ 10 ఇయర్స్ టెన్యూర్కి ప్రభుత్వాన్ని మారుస్తారు, అది మాత్రం గ్యారంటీ. అంటే ఇప్పటి వరకు జరిగిన చరిత్రలు, ఇంకా ముందేం జరుగుతుంది అనేది నేను చెప్పలేను, కానీ ఇప్పటి వరకు అయితే ఆ చరిత్ర ఉంది. ఒకటి. రెండోది, మేము ప్రజల దగ్గరికి 14లో ఫెయిల్ అయినాం. మేము ఇచ్చినాం తెలంగాణ, మాకు ఓటేయండి అని అడగడంలో, అది ఇంకా నిస్సందేహంగా నేను చెప్తున్నా, అడగడంలో ఫెయిల్ అయినాం. 18లో కూడా పూర్తి స్థాయిలో చేసుకోలేకపోయినాం. ఈసారి సోనియా గాంధీ గారు ఇప్పటికి కూడా ఇంత మోసం చేసిన టీఆర్ఎస్ మేము పార్టీని విలీనం చేస్తాము, తెలంగాణలో కాంగ్రెస్తో కలిపి మేము విలీనం చేసేసి పార్టీలో జాయిన్ అవుతామని చెప్పిన తర్వాత సోనియా గాంధీ గారికి తెలంగాణ వస్తుంటే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకాల్సిన వాళ్ళు కనీసం సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేరు. అది తెలంగాణ ప్రజల లోపల చాలా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆమె ఏం అడిగింది, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ సభల్లోనైనా నేను ఇచ్చిన నాకు ఎందుకు ఇయ్యరని ఎక్కడన్నా నాకు ఒక్క వాయిస్ చూపియండి. మొన్న రిక్వెస్ట్ చేసుకున్నారు అంతే. ఏమని?
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి ఓటేసి గెలిపియండి అని అన్నారు. కానీ నేను ఇచ్చాను, నాకు ఎందుకు ఇయ్యరు, నాకు ఇయ్యాలి అని డిమాండ్ ఎక్కడ లేదు. కానీ వీళ్ళు పెట్టుకున్నది ఏంది, మేము సావు నోట్ల తలకాయ పెట్టినాము. కానీ సావు నోట్ల కాదు, నోట్లో ఇడ్లీ పెట్టుకొని తెలంగాణ కోసం కొట్లాడినని అయితే అందరికీ తెలుసు. కానీ ప్రతిసారి అదే బ్లాక్మెయిల్ చేసిండ్రు కదా. ఎన్నిసార్లు ఆ బ్లాక్మెయిల్ సెంటిమెంట్కి పడతారు చెప్పండి ప్రజలు. కానీ సోనియా గాంధీ తుక్కుగూడ సభలో పథకాలని, గ్యారంటీ పథకాలని ఆవిష్కరించిపోయినారు. కానీ ఆడ కూడా డిమాండ్ చేయలేదు. నేను తెలంగాణ, మేము కోల్పోయిన తెలంగాణలో కోల్పోయినా, ఆంధ్రప్రదేశ్లో కోల్పోయినాం, కేంద్రంలో కోల్పోయినాం, అయినా మీరు మాకు ఎందుకు గెలిపేయలేదు, ఈసారి గెలిపేయండి అని డిమాండ్ మాత్రం చేయలేదు. ప్రజలకు కావాల్సినటువంటి పథకాలను కేటాయించిపోయిండ్రు కానీ డిమాండ్ చేయలేదు. ఆ తర్వాత ప్రజలు రియలైజేషన్ అయ్యిండ్రు. మేము ఇది ఎక్కడ పెరేడ్ గ్రౌండ్లో పెట్టుకుంటాము అని అంటే అక్కడ కావాలని బీజేపీలు అనుమతి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళిద్దరూ కలిసి మాకు మోడీ ప్రోగ్రాం అక్కడ పెట్టుకొని మాకు సభని అక్కడ ఇవ్వాలి. అక్కడ సభ పెట్టుకుంటామంటే ఆ స్థలాన్ని ఇవ్వలేదు. దాని తర్వాత గచ్చిబౌలికి మారుస్తామంటే ఆ గచ్చిబౌలి స్టేడియం ఇవ్వలేరు. కనీసం ప్రభుత్వ స్థలాల్లో చేసుకుంటామంటే ప్రభుత్వ స్థలాల్లో ఇవ్వలేరు. అక్కడ తుక్కుగూడలో రైతులు ముందుకొచ్చి మేము ఇస్తామని ఇచ్చి స్థలాన్ని కేటాయిస్తే అక్కడ మేము సభను ఏర్పాటు చేసుకున్నాం. ఆ సభ తర్వాతనే కదా ప్రజలు పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఈసారి అవకాశం ఇవ్వాలని ఆ రోజు నుంచి డే బై డే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు మళ్ళినటువంటి తెలంగాణ ప్రజలు. అక్క మీరు మాట్లాడుతూ పదే సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ అని మీరు అంటున్నారు. ఈ తెలంగాణ రావడానికి 1200 మంది విద్యార్థులను బలి చేసుకుంది సోనియా గాంధీ అని మీ ప్రతిపక్షాలు విమర్శిస్తారు. ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ నేను అడుగుతా, 2009లో సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ డిక్లేర్ చేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఒకటి వేశారు. దాని మీద పూర్తిగా చర్చలు జరుగుతాయి. అన్నీ ఇప్పుడు ఒక ఇంట్లో అన్నదమ్ముళ్ళే ఉంటారు. పెద్దల ఆస్తులు పంచాలి అని అంటే కొన్ని రోజులు సమయం పడుతుంది. ఒక్క కుటుంబాన్ని వేరు చేయాలి అన్నదమ్ముళ్ళ మధ్యలో అంటే ఆస్తుల తగాదాల నుంచి బయటికి చేయాలి అని అంటే దానికి ఒక సమయం ఉంటుంది. కాస్త దానికి డిస్కషన్స్, పంపకాలు, నలుగురు మధ్యలో కూర్చొని ఇవన్నీ జరుగుతాయి. ఊరికే నువ్వు తీసుకుపోయి ఇది అని ఒక 5 నిమిషాల్లో అయ్యే పని అయితే కాదు కదా. అన్నదమ్ముళ్ళు విడిపోతుంటాయి. ఒక రాష్ట్రాన్ని విభజన చేయాలి అని అంటే ఎన్ని చట్టాన్ని రూపకల్పన చేయాలి, ఎంత సమయం పడుతుంది దానికి. ఆ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ దారుణ ఘటనని బాధాకరమే. వాళ్ళు చనిపోయిన ఘటనని ఎవరైనా బాధనే. కానీ పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటున్నారని ఇమీడియట్గా పార్లమెంట్లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీళ్ళే మాట్లాడినరు, బీజేపీలే మాట్లాడిన తలుపులు మూసి తెలంగాణని ప్రకటించిన చీకటిలో తెలంగాణ ప్రకటించిన అన్నారు. కానీ ఆ తల్లి చీకటిలో ప్రకటించినామా వెన్నెల్లో ప్రకటించినామో కాదు. తెలంగాణ ప్రజలు ఇంకా చావడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను రాజ్యసభలో ఇమీడియట్గా బిల్ పాస్ చేసి ఎక్కడ మళ్ళీ లోక్సభలో ఇబ్బంది, మా కాంగ్రెస్ నాయకులే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ససేమిరా వద్దు అంటే వద్దు అన్నా కూడా ఇమీడియట్గా బిల్లు పాస్ చేయించిండ్రు. అది ఎంత కష్టమవుతుంది. ఒక రాష్ట్రాన్ని విడిపోతుంటే లాభపడే వాళ్ళు సంతోషంగా ఉన్నా నష్టపోయే వాళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉంటారు చెప్పండి. మీరు ఇంతకుముందే నేను ఇందాకనే అన్న పెప్పర్ స్ప్రేలు ప్రయోగం చేసినా కూడా కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు. అయినా ఇచ్చింది. ఒక అధికారంలో ఉండి ఒక రాష్ట్రాన్ని విడదీస్తే ఆ రాష్ట్రంలో ఓడిపోతామని తెలిసినా ఇచ్చాము. అది కాదా మేము ఇచ్చామనేది నిజమా కాదా? చెప్పు, ఒప్పుకో. ఇచ్చామా లేదా? అదే ఆన్సర్ చెప్పు. ఇచ్చామా లేదా? అది 100% రికార్డులో ఆన్ రికార్డ్ కేసీఆర్ చెప్పింది. మళ్ళీ మేము ఎవరు కూడా ఆన్ రికార్డ్ సోనియా గాంధీ గారు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆన్ రికార్డ్. కానీ కేసీఆర్ కొట్లాడి తెచ్చిండు అని ఆన్ రికార్డులో ఎక్కడ నన్ను ఉందా? కేసీఆర్ కొట్లాడి తెచ్చిండు అని ఆన్ రికార్డులో రాసింది ఉందా? ఆన్ రికార్డులో ఉందా? చరిత్రలో రాసింది ఉంటుందా? 1200 మంది పేర్లు ఉంటాయి. కేసీఆర్ కుటుంబం పేర్లు ఉండవు. రాజ్యం ఏలిన ముఖ్యమంత్రిగా ఉంటావు కానీ చరిత్రలో కొట్లాడిన నాయకునిలాగా ఉండవు. నువ్వు ఉద్యమకారునిలాగా అయినంటే నిజంగానే తొలి రోజే నువ్వు దళితుని ముఖ్యమంత్రిని చేస్తుంది. స్వలాభాలు ఆలోచించేటోనివి కాకపోయినంటే మొదటి క్యాబినెట్లోనే నీ బిడ్డకి ఎంపీగా ఇస్తేవి, నీ అల్లునికి మంత్రికి ఇస్తేవి, నీ కొడుకుకి మంత్రికి ఇస్తేవి, నువ్వు ముఖ్యమంత్రి అవుతీవి. మరి ఇన్ని హోదాలు మీరు దక్కించుకొని మేము తెలంగాణ కోసం కొట్లాడినేమో అని అంటే అదే చిన్న ఇంట్లో ఉంటుంటివి కదా, ఏదో ఊరుంది కదా అయినది, ఆ ఊర్లో చిన్న ఇంట్లో ఉంటుంటివి. లేదా ఇప్పుడు 2 నంబర్ 10లో ఉన్న ఇంట్లో ఉంటుంటివి. నీ ప్రగతి భవన్ కట్టించుకోకుంటే 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఏడు నుంచి వచ్చింది. నేను కేటీఆర్ మాటల్లోనే ఇంటర్వ్యూలో విన్నా, మా నాయన 10 ఎకరాలు ఏమో ఉంది గది ఇస్తానంటుండి ఏమైనా చేసుకొని వ్యవసాయం చేసుకొని బతుకు అన్నాడు మా నాయన. నేను ఫారెన్ పోతా అంటే
అని అన్నాడు. 10-20 ఎకరాల నుంచి 1000 ఎకరాలు ఏడు నుంచి వచ్చినాయి నీకు? ఇవన్నీ ఆలోచిస్తే డెప్త్ చాలా పెద్దగా ఉంటది, చాలా ఉంది. ఈ రోజు అవినీతి బయటపడుతుంది కదా, ఈ రోజు అప్పులు బయటపడుతున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ అనేక సభల మీద మాట్లాడుతూ శ్రీకాంతాచారి కుటుంబానికి ఏం జరగలేదు అన్నారు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది, ఇప్పుడు ఏం న్యాయం చేయబోతున్నారు? చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పుడు అదొక క్యాబినెట్ చర్చ, డెఫినెట్గా వాళ్ళు మాట్లాడుకుంటారు ఏం చేస్తారు అనేది. డెఫినెట్గా మీరు చూడండి, శ్రీకాంతాచారి పేరుతో మొదలుపెట్టి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అధికారంలోకి రాగానే ఇమీడియట్గా శ్రీకాంతాచారి అమరవీరు. మీరు ఇంకోటి చూడాలి, కేసీఆర్ సభలో ఎక్కడ అమరవీరులు కనబడలే ఇప్పటిదాకా, కానీ ఒక వేదిక పూర్తిగా అమరవీరుల కుటుంబానికి కేటాయించింది. వాళ్ళ సమక్షంలో ప్రమాణ స్వీకారం జరిగింది. ఇదంతా ఆషామాషి కాదు. ఒక రాష్ట్రాన్ని ఎంతో మంది చచ్చిపోతే, ఆనాడు దేశానికి స్వతంత్రం వస్తే ఈనాడు నోట్ల మీద ప్రింట్ చేసుకుంటున్నాం. ఈరోజు అమరవీరుల గురించి మనం వాళ్ళ చనిపోయిన రోజు, వాళ్ళ పుట్టినరోజులు జరుపుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాం? ఆనాడు దేశం కోసం బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ప్రాణాలని త్యాగం చేసిన వాళ్ళు, వాళ్ళని ఇప్పటి వరకు స్మరించుకుంటున్నారు 75 ఏళ్ళ. అయినా ఒక తెలంగాణ రాష్ట్రం అంటే దేశ స్వతంత్రం లాగానే కదా ఇది కూడా. మరి వాళ్ళ కుటుంబాలు త్యాగం చేసుకుంటేనే వచ్చింది కదా, ఆ పోరాటం చేస్తేనే వచ్చింది. వాళ్ళని గుర్తు చేసుకోకుండా వాళ్ళకి కనీసం 1200 మలిదశ తొలిదశ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళు 1556 మంది అయితే ఇప్పటిదాకా వాళ్ళకి గుర్తింపు దొరకలేదంటే. మరి నువ్వెట్లా కొట్లాడినవైతే, నువ్వెట్లా ఉద్యమకారునివైతే, నువ్వు వాళ్ళతో మమేకమై ఉన్నావా, వాళ్ళతో కలిసి ఉన్నావా, వాళ్ళ కుటుంబాలతో ఒకరోజన కూర్చొని భోజనం చేసినావా? నీకు రికార్డులకు దొరకలేదంట. 10 లక్షలు అవేవో ఇస్తానప్పుడు ఆ కనీసం ఒక 500 కుటుంబాలకు ఏమో ఇచ్చిండు, చేయిలు దులుపుకున్నాడు, అంతమంది రికార్డు దొరికిందంట. రికార్డు లేవని దగ్గర చనిపోయినటువంటి వాళ్ళది. ఇమీడియట్ గా గవర్నమెంట్ ఏర్పడినప్పుడు అన్ని దొరుకుతుండే కదా. ఇప్పుడు కుటుంబాలు ఎక్కడో చెల్లా చేదారం అయిపోయి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఏమో పాపం. ఆ కుటుంబాలని గుర్తించవా నువ్వు ఈరోజు అమరవీరుల స్తూపం ఆ రోజు ఇనాగ్రేషన్ చేసుకునేటోడు ఆ 1200 మంది కుటుంబాన్ని పిలిచినవా నువ్వు? సరే, వాళ్ళ పేర్లు ఎక్కడన్నా రాతపూర్వకంగా ఉన్నాయాడా చనిపోయినవి? ఈరోజు మన దేశం చరిత్ర తీస్తే బుక్కులో చనిపోయిన భగత్ సింగ్ది ఉంటుంది, ఆనాడు చనిపోయినటువంటి గాంధీ మహాత్ముంది ఉంటుంది, ఎంతోమంది దేశం కోసం చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి. మరి నువ్వు ఎక్కడ రాసినవయ్యా రాష్ట్రం కోసం చనిపోయిన వాళ్ళ పేర్లు? ఎందుకు అంటే కేసీఆర్కి ఇష్టం ఉండదు. వాళ్ళు కాదు నేనే తెచ్చినా అని చరిత్రలో లిఖించబడాలి. వాళ్ళు కాదు చరిత్రలో ఉన్నది నేను అని చెప్పుకోవడం కోసం కేసీఆర్ పేరు మాత్రం శిలాఫలకం మీద ఉంటుంది. రైట్ అక్క, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వాన్ని నామకరణం చేశారు. ప్రజాప్రభుత్వం అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు ప్రజాప్రభుత్వంగా దీన్ని నామకరణం? ఎందుకంటే ఇందాకనే చెప్పిన, మనం తెలంగాణ తెచ్చుకోవడం కోసం ముఖ్యమైన ఉద్దేశం మన ఆత్మగౌరవం దక్కట్లేదు. మరి ఆత్మగౌరవం లేనప్పుడు ఏది ఉంటే ఏం లాభం? ఎందుకు ఇంకా మనం ఈరోజు ఉద్యోగాలు లేకపోయాయి, నిరుద్యోగ యువత డ్రగ్స్కి మత్తుకు మద్యానికి బానిస అయిపోతున్నారు. మరి ఇంకా మిగిలింది ఏముందిడా? యువతను కాపాడుకోకపోతే, మహిళల్ని కాపాడుకోకపోతే, అంటే ఏ రంగంలో కూడా ఎవ్వరు కూడా సుఖంగా లేరు అనంటే దీనికి ఎందుకోసం మనం ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది? కాబట్టి ప్రజల కోసం పరిపాలించేదే ప్రభుత్వం. కాబట్టి ప్రజాప్రభుత్వం అని పేరు పెట్టిండ్రు. మరి ప్రగతి భవన్ని కూడా మార్చేసి పూర్తిగా ప్రజల కోసం ప్రజాభవన్ పెట్టినాం. కాబట్టి ఈనాటి నుంచి రేవంత్ రెడ్డి గారు చూసిండు కదా, అప్పుడు మనం సినిమా అర్జున్ సినిమా రిలీజ్ అయింది ఒక 20 ఏళ్ల కింద, 15 ఏళ్ళ వన్ డే సీఎం ఒకే ఒక్కడు సినిమా రిలీజ్ అయింది. నేను సినిమాల్లోనే చూస్తా అనుకున్నా కానీ నిజ జీవితంలో అది కూడా మా పార్టీలో నాకు ప్రియమైన నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు. ఎస్, రేవంత్ అన్న ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి అంటే ఒక ప్రజల లోపల ఒకటి ఉండే, రేవంత్ రెడ్డి వస్తే ఏదో చేస్తాడు అనేది డెఫినెట్గా ఉండే. కాబట్టి 15 రోజుల్లోనే తన మార్కు చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు అన్నిట్లో ప్రక్షాళన, ఉద్యోగాల్లో కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లలో కానివ్వండి ప్రక్షాళన. అంతెందుకు సెక్రటేరియట్లో కూడా ఒక సపరేట్గా ఒక కమిటీ వేసిండు ఆయన, మైనార్టీ సోదరుడు ఎవరికో వేసిండు. ఏ ఒక్కళ్ళు అపాయింట్ అయినా అధికారులు వాళ్ళందరిది మొత్తం డేటా తీసి మొత్తం అంతా వాళ్ళ గురించి పూర్తిగా బయటికి తీసేంత వరకు ఒక్కడు కూడా అవినీతి పరుడు సెక్రటేరియట్లో ఉండొద్దు. వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ చేయండి, కానీ ఇక్కడ ఈ వ్యవస్థల్లో ఎవ్వరు కూడా అవినీతి పరుడు అనేవాడు ఉండొద్దు అనేది మొదట అక్కడి నుంచి మొదలు పెట్టుకొని వచ్చిండు. అది ఒక్కటే కాదు, ఈరోజు అసలు 15 రోజులు అయింది ప్రభుత్వం ఏర్పడి. ఈరోజు ఎంత 19 తారీఖు కదా, కరెక్ట్ 10-12 రోజులు అయింది. 9వ తారీఖు నుంచి 7వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగింది. 12-13 రోజులు, 15 రోజులు అనుకో ఆల్మోస్ట్. ఈ 15 రోజుల్లోనే ఎన్నో శాఖలకి రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేయడము, అన్ని శాఖల్లో కూర్చొని మాట్లాడడము, ఆ శాఖకు సంబంధించిన మంత్రులతో రివ్యూ చేయించడం. అందరు కింద మీద వణికిపోతున్నారు.
భయంలో మాత్రం ఉన్నారు డెఫినెట్గా. ఎందుకంటే ఏ శాఖ తీసుకోండి, విద్యుత్ శాఖ తీసుకో, అందులో 75,000 కోట్ల అప్పు, అందులో అవినీతి చూడు విపరీతం. ఒక సివిల్ సప్లై చూసుకో, అందులో 57,000 కోట్ల అప్పులు. అంటే ఈ 5.5 లక్షల కోట్లు కాక అదనంగా ఈ 1,000 కోట్లు, ఈ 1,000 కోట్లు మళ్ళీ లక్షల కోట్లే కదా. మరి ఇట్లా అవినీతి అవినీతి అవినీతి, అప్పులు 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 ఎట్లా భరించగలుగుతాము? ప్రభుత్వాన్ని నడిపించాలంటే ఒక గాడిలో పడాలి, ట్రాక్ మీద పడాలి. కాబట్టి పూర్తిగా నేను అనుకోవడం ఏంటంటే ఈ మంత్ మొత్తం రేవంత్ అన్న అందులోనే బిజీగా ఉంటాడు. ఈ మంత్ అయిపోయినాక కూడా ఇంకా ఉంటుండొచ్చు. ఎందుకంటే ఒకటి పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా కమిటీలు పూర్తి స్థాయిలో అవ్వలేదు. మళ్ళీ ఇదంతా ప్రక్షాళన చెయ్యాలి. ఇంత పెద్ద టాస్క్ ఆయన ముందుంది. ఇట్స్ నాట్ ఏ జోక్. సీఎం అయ్యిండు, ఏదో పెద్ద హోదా వచ్చేసింది, ఇక ఆయన రాష్ట్రానికే పెద్ద తోపు అన్నీ ఉండొచ్చు. కానీ ఇది ఒక ముళ్ళ కిరీటం మీద కూర్చున్నాడు రేవంత్ అన్న. కాబట్టి ఆ తల మీద ఉన్నటువంటి ముళ్ళ కిరీటాన్ని ఇక దాన్ని ఒక్కొక్కటిని ముళ్ళని తీసేసి ప్రజల పాలన తీసుకొని రావాలనేది రేవంత్ రెడ్డి గారి కొత్తగా ఏర్పడ్డ మీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి అటు విపక్షాలు మాట్లాడుతూ ఇది ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం, రాబోయే రోజుల్లో మళ్ళీ మా టీఆర్ఎస్దే అధికారం అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతారు. దాని మీద ఇమీడియట్ గా కేసు పెట్టేసి దాని మీద కేసు పెట్టి ఎప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎప్పుడు వెళ్ళబోతున్నారు టీఆర్ఎస్? నేను అదే చెప్తాను, ఇట్లా ఎవరు మాట్లాడినా కూడా కేసులు పెడతారు. అంటే మా మీద కూడా పెడతారు. ఎవరన్నా తప్పుడు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం లేదు కానీ అదే వాళ్ళు ఆల్రెడీ కేసు పెట్టినా ఏం లేదు కాదు, కేసు పెట్టినాం వాళ్ళ మీద, రాజా సింగ్ మీద, ఆయన కడియం శ్రీ గారి మీద, అందరి మీద కేసులు పెట్టినాం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వితిన్ డేలో మీరు అట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వ పరిపాలన కాకుండా కూల్చేసి మీరు రావాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మేమేమంటున్నాము, మేమేమైనా తప్పు చేస్తే నిలదీయండి, మాకు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మాతో కలిసి మీరు ఎప్పుడు కూడా మాతో కలిసి పనిచేయాలని గత 10 ఏళ్లలో మీరు ఎన్నడూ అనుకోలేదు. మా నాయకుల్ని ఎంతసేపు లాక్కొని ప్రతిపక్ష బలం లేకుండా ఛాలెంజ్ చేశారు. కానీ మాకు అలాంటి ఉద్దేశం లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట క్లియర్గా చెప్పాడు, 49 వచ్చినోడు డెఫినెట్గా ప్రతిపక్షంలో కూర్చుంటాడు, 51 వచ్చినోడు పరిపాలనలో కూర్చుంటాడు, అల్టిమేట్గా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాడు. అది తెలియకుండా మాట్లాడవద్దు అని ఒక అల్టిమేటం ఇచ్చిండు మన కేటీఆర్కి. అది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కూల్చడం కాదు, కట్టడం నేర్చుకోండి. ఎంతసేపు బీజేపీ ఏం చేసిందో మేము అది చేస్తాము. ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 2014లో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలని తీసుకున్నాము, 2018లో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలని తీసుకున్నాము. ఈ పరిపాలన కాదు కదా. మీరు ప్రతిపక్షం, రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు, వాళ్ళని బయటికి పంపించకండి అధ్యక్ష, వాళ్ళు ఇక్కడనే ఉండాలి, వినాలి, వాళ్ళకి అదే శిక్ష అన్నాడు. డెఫినెట్గా మీరు అసెంబ్లీలో కూర్చోవాలి, మీరు సలహాలు ఇవ్వాలి, అవసరమైనప్పుడు మాట్లాడాలి, మేము మాట్లాడింది మీరు వినాలి, ప్రజలకు మంచి సంకేతం పోవాలి. కొట్లాట కాదు, పరిపాలన కావాలి. మీరు మాతో 119 మందిమి అసెంబ్లీ సభ్యులు కాబట్టి అందరు కలిసి పరిపాలన చెయ్యండి. ఇక కొట్లాట ఎన్నికల వరకు కొట్లాడడం అయిపోయిన తర్వాత అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ప్రతి నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడండి. ఎవరి నియోజకవర్గం వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడండి. ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు సూచనలు సలహాలు ఇవ్వండి. అంతేగాని కూలుస్తాం, కాలుస్తాం, రాలుస్తాం అనంటే మీకు ఉట్టి మాట్లాడడానికి వస్తుందేమో. మేము అధికారంలో ఉన్నాం. నేనేమంటున్నా, మమ్మల్ని కూల్చే పని కాదు, మీ ఎమ్మెల్యేని కాపాడుకునే పనిలో మీరు. సుజాతక్క, మీరు ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీకి ఇంత వేవ్ వస్తుంది అనుకున్నారా? ఇప్పుడు మనం చూస్తే దాదాపు మొట్టమొదటిసారి నిలబడ్డ వ్యక్తులు కూడా దాదాపు 50-60 వేల మెజార్టీతో గెలవడం, కొత్తగా వచ్చిన వ్యక్తులు కూడా 60 వేల మెజార్టీతో గెలవడం, అసలు ఇంత వేవ్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని మీరు ఎన్నడన్నా ఊహించారు? ఒకటి, రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయినప్పుడు మాకు వచ్చినటువంటి ఇది ఒక ఇన్స్పైర్, నమ్మకం, ఒక బూస్టింగ్ ప్రజల్లో కలిగినటువంటి, అంటే నిజంగా చెప్పాలంటే ఇక ఉత్తమ్ గారు ఉన్నప్పుడు లేదా మీకు ఆ నమ్మకం? అంటే లేదు, అప్పుడు అవ్వలేదు కదా. మరి నెక్స్ట్ ఇంకొక ఆలోచన వస్తుంది కదా. ఆయన దిగిన తర్వాత కొత్త అధ్యక్షుడు వచ్చినప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి, అంటే ఆయన మాస్ లీడర్ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు నిజంగా చెప్పాలంటే గతంలో షీల్డ్ కవర్లో పీసీసీ అధ్యక్షుడు వచ్చేది, కానీ రేవంత్ రెడ్డి గారు డిఫరెంట్గా ఎప్పుడు చరిత్రలో లేనటువంటి డిఫరెంట్ పీసీసీ అధ్యక్షుడు అయ్యిండు. ఎట్లా అంటే ప్రతి డీసీసీ అధ్యక్షుడిని పిలిచి వాళ్ళు 1-to-1 ఒపీనియన్ తీసుకున్నారు. రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు అందరూ మిగిల్చుకొని ఒక 250 మందికి పైగా
ఓకే. కమిటీ మెంబర్లతోని అందరితోని 250కి పైగా విచారణ చేసి వాళ్ళ దగ్గర 1-to-1 ఒపీనియన్ తీసుకున్నటువంటి తర్వాత మెజార్టీ సభ్యులతోని రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడయ్యాడు. అప్పుడే అందరికీ వచ్చినటువంటి నమ్మకం డెఫినెట్గా డే బై డే. ఇప్పుడు ఎన్నుకోబడంగానే కూరగాయలు తేయంగానే తినలేం కదా, దాన్ని వంట చేయాలి, తినాలి, అదొక సమయం ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అట్లా రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల క్రితం పీసీసీ అధ్యక్షుడు అవ్వగానే మెల్లిమెల్లిగా చిగురించినాయి ఆశలు మాకు. 2 ఏళ్ల కింద ఆయన పీసీసీ అయినప్పటి నుంచి కొంచెం కొంచెం అందరికీ ఆశలు చిగురించినాయి డెఫినెట్గా. అందులో ఇంకోటి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించడము, ప్రజలకు అది నచ్చడము, ఆ కార్యకర్తలకు బూస్టింగ్ రావడము, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి పాలనని రోజు రోజు బయట పెట్టడం, ఇవన్నీ ఒక ఎత్తుకు కాంగ్రెస్కి రోజు రోజుకి కార్యకర్తల లోపల నమ్మకం పెరగడము. అందులో గ్రౌండ్లో కూడా అందరూ ఏమనుకున్నారంటే, వాస్తవం అది, నిజాలను ఒప్పుకోవాలి, ఎవరున్నారు మీ లోపల, మీరే ఎన్నోసార్లు మాకు ఇంటర్వ్యూలలో అడిగినరు, అడిగి 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 తలనొప్పిచ్చిరు మాకు, ఏంది మీ లోపల మీరే కొట్లాడుకుంటారు, మీరే ఫస్ట్ మీ ఇంటిని మీ కుంపటిని సరిగా చేసుకోండి ఫస్ట్ అని అన్నారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ అన్న ఈరోజు ఆనాడు తను ఒంటరిగా వచ్చినా కూడా అందరు సీనియర్లతోని మెల్లిమెల్లిగా ఒకటే రోజు కుదరదు కానీ మెల్లిమెల్లిగా అందరితో కలుపుకొని పోయి ఈరోజు కూడా ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు ఆ హోదా చాలనుకొని మిగతా పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా ఎంత సాఫ్ట్గా, అసలు ఏ గొడవ లేకుండా, ఏ లొల్లి లేకుండా అందరు చాలా ఎక్స్పెక్ట్ చేసారు. వీళ్ళు కొట్లాడుకుంటారు, ఎన్నికలు అయిపోయింది ఒక ఎత్తు, వీళ్ళందరూ కొట్లాడుకుంటారు ఒక ఎత్తు, వీళ్ళు ఇప్పుడు పదవుల కోసం కొట్లాడుకుంటారు, ముఖ్యమంత్రి ఎవరో తెలియదు, ఏసీసీ నిర్ణయం. అంతెందుకు నిన్న అసెంబ్లీలో కూడా పెద్ద మనిషి మాట్లాడాడు, మన కేటీఆర్ పెద్ద మనిషి, వీళ్ళు చీమల పుట్టలో పాములు వచ్చి చేరినాయి అని అంటుండు. కానీ నువ్వు అదే చీమల పుట్టలో తెలంగాణ ఆత్మ బలిదానం చేసుకున్న 1200 మంది శవాల మీద మీ అయ్యే వచ్చి ముఖ్యమంత్రిగా అంగలేంది. రేవంత్ రెడ్డి కష్టపడి పార్టీ కోసం పనిచేసి అహర్నిశలు 17 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో లేదు, అధికారంలో ఉండి ఆశతో రాలేదు. దీన్ని ఎట్టగైనా నేను గెలిపించుకొని తీరుతానని ఒక కంకణం కట్టుకొని వచ్చాను. కానీ నువ్వు కేవలం దళితుల ఆత్మాభిమానం మీద, ఆత్మగౌరవం మీద, తెలంగాణ ప్రజల సెంటిమెంట్ మీద ఆడుకొని నువ్వు మీ అయ్యే మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యిండు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడి ముఖ్యమంత్రి అయ్యిండు. ఎవరు ఎప్పుడు వచ్చిందనేది కాదు కదా, ఏం చేశారనేది ఇంపార్టెంట్ కదా. మరి వాళ్ళకి లేనిది కావాలని బట్టన్న, శ్రీధర్ అన్న, ఉత్తమ్ అన్న అని కావాలని రెచ్చగొట్టే మాటలు నువ్వు ప్రజల కోసం మాట్లాడు. మా పార్టీ అంతర్గత వ్యవహారం అది, ఎవరికి ముఖ్యమంత్రి ఇస్తారు, ఎవరికి ఏది ఇస్తారు అనేది అధిష్టానం నిర్ణయించి, ముఖ్యంగా ఆయన తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇంకోటి ఉంది. శ్రీధర్ బాబు గారు లేచి మాట్లాడినరు, అందరు మాట్లాడినరు, గమనించలేదేమో కేటీఆర్ అంటున్నా, అత్యధిక ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి, అది సీల్డ్ కవర్లో వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు. ఎట్లా అయితే పీసీసీ అధ్యక్షుడు కూడా సభ్యులతో ఎన్నుకోబడిండో, ఇక్కడ కూడా అత్యధిక శాసనసభ సభ్యులతో ఎన్నుకోబడినాడు. నీకు వచ్చిన నష్టం ఏంది అంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే నన్ను ఇవన్నీ నిలదీసి బయట పెట్టడనే భయం ఉండేనా నీకు? ఏముండే? ఇంకోటి హరీష్ రావు అన్నాడు, మీ వాళ్ళని అందరినీ మేము చూసి చూడనట్లు వదిలేస్తున్నామంటే ఏంది? అవినీతి చేయాలనుకుంటున్నాను, నువ్వు చేస్తుంటే మిమ్మల్ని చూసి ఇప్పటివరకు చేసిన అవినీతిని మేము కూడా చూసి చూడనట్లు వదిలేయాలి అనుకుంటున్నాం. అది జరగని పని, గుర్తుంచుకో. సరే, అనేక వేదికల మీద టీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసిందని గతంలో కాంగ్రెస్ పార్టీ విమర్శించింది కదా, ఇప్పుడు అవినీతి అంతా బయట తీసే ప్రయత్నం ఇప్పుడు చేస్తుందా? ఆల్రెడీ ఇద్దరు మొదలైంది కదా, మేమేం చేయము. అధికారం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, అన్ని మేము వాళ్ళ మీద కాదు, ప్రతి ఒక్క వ్యవస్థ మీద, ప్రతి ఒక్క వ్యవస్థలలో ఎక్కడ ఏ తప్పు జరిగిందో అన్ని విచారణలు జరగాల్సిందే. మీరు చూసిన కదా, ప్రభాకర్ రావుని కూడా రాజీనామా చేస్తే వదలలేదు. ఎందుకోసం అంటే 85,000 కోట్లు ఎవరు అవి? అప్పు ఎందుకు పెట్టిండ్రు? డిస్కామ్లో ఎందుకు అప్పులు జరిగినాయి? ఎందుకు ఇవన్నీ జరిగినాయి? చెప్పాల్సినటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక చైర్మన్గా ప్రభాకర్ రావుది ఉంది కదా. మరి రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక ఆఫీసర్గా ఉండి నువ్వు చేసింది ఏంటి నిర్వాహకం తెలవాలి కదా. కాబట్టి ఎవరిని వదిలేదు, వ్యవస్థ వదలదు, ముఖ్యమంత్రి కాదు, వ్యవస్థ వదలదు. ఆ వ్యవస్థని కట్టుదిట్టం చేస్తున్నటువంటి ప్రభుత్వం మాది. ఆ వ్యవస్థ ఎవరైనా సరే, ఎవడైనా వదిలేది మీన్స్ తప్పు చేసిన వాళ్ళు. సరే, ఇప్పుడున్న ఒకటి మీరు చూసారు కదా, ఇప్పుడు జీవన్ రెడ్డి ఆర్టీసీ స్థలాన్ని కబ్జాలు పెట్టేసి 2 కోట్ల 45 కోట్లు లేదు అంటే కరెంట్ బిల్లు గురించి, కరెంటు బిల్లు 2 కోట్లు, 25 కోట్ల రూపాయలు బ్యాంకులో నుంచి తీసుకున్న లోన్లు, 20 కోట్ల రూపాయలు వడ్డీ. మనం సామాన్యులు ఎవరైనా తీసుకుంటే మన ఇంటి తలుపులు కూడా ఇరగొట్టి తీసుకుపోయినటువంటి రోజులున్నాయి బ్యాంకులు. 45 రోజులు అంటే 20 కోట్ల వడ్డీ అయ్యేంత వరకు ప్రభుత్వము అలాగే బ్యాంకు ఎలా యాక్సెప్ట్ చేసింది? కాబట్టి ఇవన్నీ కూడా అవసరమైతే
ఆస్తులన్నీ జప్తు చేసైనా వదలరు, ఎందుకంటే అది ప్రజాధనం. ఎవరు జీవన్ రెడ్డిది కాదు, కేసీఆర్ది కాదు, కేటీఆర్ది కాదు, ఎవరి పైసలు కావు. ప్రతి ఒక్క రూపాయి ఈరోజు రేవంత్ రెడ్డి కూడా తన ఇంట్లో నుంచి ఇచ్చేది ఏం లేదు, కల్వ సుజాత కాదు, నువ్వు కూడా కాదు. ప్రతి ఒక్కళ్ళు మనం స్వచ్ఛందంగా ప్రభుత్వానికి చెల్లిస్తున్న రుసుము. కాబట్టి ఆ డబ్బు ప్రజలకే చెందాలి, ఏదో ఒక రూపంలో తిరిగి ప్రజలకే చెందాలి. కానీ ఎవడో వచ్చి నేను వేసుకొని పోతా, నేను 1000 కోట్లు 1,00,000 కోట్లు అప్పు చేస్తా, సంపాదించుకొని పోతా అనంటే కుదరదిడా. నువ్వు ఆ రోజు కాంగ్రెస్ గురించి మాట్లాడినావు, నీ 10 ఏళ్ల జాతకం తీస్తే, చిట్టా తీస్తే 1,00,000 కోట్లు. అసలు నిజంగా కాంగ్రెస్ ఇట్లా చేయాలంటే నీకు ధనిక రాష్ట్రం ఎందుకు అంటుంటివి, నువ్వు ఎందుకు మిగులు బడ్జెట్ ఇస్తుంటివి? రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు కేంద్రం మీద ₹1 ఓవర్ డ్రాఫ్ట్ పడనీయకుండా రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వచ్చిండు. ఈరోజు ఏంది, కనీసం మీకు అక్కడ అప్పులు కావాలంటే ముట్టలేని పరిస్థితికి వచ్చేసింది రాష్ట్రం. ఎంత అప్పులు, ఎంత కథము కహాని. 9.5 సంవత్సరాలు పరిపాలిస్తేనే రాష్ట్రాన్ని దివాళా దీపిచ్చి అమ్ముకునే పరిస్థితికి తెచ్చారు. మీ చేతిలో ఇంకో 10 ఏళ్ళు పెడితే ఉంటుందా రాష్ట్రం? ఇప్పుడున్న ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీ అమలు కాని హామీలు అవన్నీ కూడా 6 గ్యారెంటీలు సాధ్యం చేయడం అసలు ముమ్మాటికి అసలు సాధ్యం కాని అంశం. కరెక్ట్ అడిగినావు నువ్వు. మరి మేము 2,500 ఇస్తామంటే నువ్వు 3,000 మహిళలకు ఇస్తా అన్నవి ఎట్లా? మేము 4,000 పెన్షన్ అంటే నువ్వు 5,000 ఇస్తా అన్నవి ఎట్లా? మేము 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అంటే నువ్వు 16,000 ఇస్తా అన్నవి ఎట్లా? ఇవన్నీ నీకు సాధ్యం కాదే. నీకు సాధ్యం ఎట్లయితే మాకెట్లా? మాకన్నా 1,500 పెంచి ఇస్తాను, నీకు సాధ్యమయ్యేటివి మాకెట్లా సాధ్యం కాదు? మేము చూపించాలనంట అన్నీ. మేము చూపించేది మేము పూర్తిగా వివరాలు ప్రజల ముందే పెడుతున్నాం అన్నీ. ఎందుకు భయపడుతున్నారు? ఆల్రెడీ 2 పథకాలని జీవో పాసే చేసినాం ఆరోగ్యశ్రీ మీద. ఆరోగ్యశ్రీ అంటే 10 లక్షలకు వాళ్ళు చేసినాడు. చెప్పమ్మా, నువ్వు నిజంగా చెప్పు, గుండెల మీద చేసుకొని చెప్పు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ మీద 10 లక్షలు పెట్టి ఎవరైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు, కరోనా సమయంలో చచ్చిపోయిన వాళ్ళు, ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిన వాళ్ళు చూపియండి నాకు. బకాయిలు పడి కార్పొరేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అంటే ఎలగొట్టే పరిస్థితికి వచ్చింది. అది తీసుకొచ్చిందే మేము. 5 లక్షల నుంచి 10 లక్షలకు ఇంప్లిమెంట్ చేసిందే మేము. అదంటే ఈ మొనగాడు వచ్చి అసెంబ్లీలో నిలబడి పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తారు. బస్సు ఉచితంగా ఇస్తేనంట ఆటో డ్రైవర్లకి ఇబ్బంది అయిందంట. నేను అడుగుతా, ఆటో డ్రైవర్లు సిరిసిల్లాలను ఎందుకు ధర్నా చేస్తారు? హైదరాబాద్ మహానగరంలో కొన్ని వేల ఆటోలు ఉన్నాయి, హైదరాబాద్లో ఎందుకు జరగలేదు ధర్నా? నేను వాళ్ళ మీద కోపంతో మాట్లాడట్లేదు. ప్రతిపక్షంగా ఉండి పాత్ర పోషించాల్సినటువంటి పనిలో వ్యతిరేకంగా చేయటాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. ఈరోజు ఆటో కార్మికులకు నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ 12,000 ఇస్తా ఉంటుంది. 100 రోజుల లోపల మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేరుస్తాం. దానికి ఒక ఓపిక ఉండాలి కదా. ఆటో కార్మికులకి సంవత్సరానికి 12,000 అంటే నెలకు 1,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థికంగానే ఆదుకుంటోంది కదా మిమ్మల్ని. మరి దానికి ఓపిక లేకపోతే ఎట్లా? ఆల్రెడీ మా పొన్నం ప్రభాకర్ గారు చెప్పిండ్రు, వాళ్ళ ప్రాబ్లమ్స్ 15 రోజులలో మేము సాల్వ్ చేస్తాము అని. మేము ఈ ప్రభుత్వం మేము సాల్వ్ చేస్తాము, చేసే దిశగా మేము వెళ్తున్నాం. చేసే వాళ్ళని పనులకు ఆటంకం వేసి కావాలని ధర్నాలు చేసి మహిళలకు ఉచిత బస్సు ఇస్తే ఓర్వలేదనమా నీ దగ్గర? ఏమి మహిళలు సాధికారత పొందుతుంటే నీకు తట్టుకోలేని పరిస్థితి? మహిళలు ఎంతసేపు ఇండ్లలో ఒంటిళ్ళు కుందేలుగానే ఉండాలి, లేకపోతే తాగుడుకు అలవాటు చేసి బానిసలు అయితే మానభంగం చేసి చేర్చి చంపేయబడాలనా నీ రాష్ట్రంలో, నీ రాజ్యంలో? ఇదే కావాల్సింది. ఏమి మహిళలకి ఆత్మాభిమానం లేదా, ఆత్మగౌరవం లేదా? ఈరోజు మహిళలు ఉద్యోగ పరంగా, కూలీల పరంగా, విద్యార్థుల పరంగా ఏదో ఒక వస్తువు కొనుక్కోవడానికో, లేకపోతే ఆసుపత్రులకో, లేకపోతే గుళ్ళకు గోపురాలకు ఇన్ని రకంగా ఏదో ఒక రకంగా వెళ్తారు. ఓ 2-3 నెలలు కొత్తగా ఉత్సాహం ఉంటుంది, పోనీయండి. వాళ్ళ ఆనందాన్ని ప్రభుత్వం ఇస్తోంది కదా. ప్రభుత్వం మేము వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడదలుచుకున్నాము. మీకు వచ్చిన నష్టం ఏంది? ఏవో వీడియోలు పెట్టి కర్ణాటకలో ఒక ఇష్యూ జరిగితే దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇట్లా జరుగుతోంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో అని మాట్లాడితే ఆ మాటలకు అర్థాలు లేవుతూ అని ఊస్తున్నారు జనాలు. నవ్వుకుంటున్నారు మీ వేదవేషాలకి. ఈరోజు అధికారంలోకి వచ్చినా కూడా మీ స్పీడ్ కొంచెం కూడా తగ్గుతలేదు కదా, ఇంకా వాక్చాతుర్యం పెంచినట్టున్నారు మీరు. వాక్చాతుర్యం కాదు, మేము చేసిన పనులని సమర్థించకండి, అవసరం ఉన్న చోట వ్యతిరేకించండి. కానీ అన్నీ తప్పులే అంటే వచ్చి 18 రోజులు కాలేదు, 10 ఏళ్లలో మీరు ఏం చేయండి, 10 రోజులలోనే మేము ఏం చేయకపోతామనేది మీరు వ్యతిరేకిస్తారు మమ్మల్ని. 28వ తారీఖున 5 లక్షల ఇళ్లకి శ్రీకారం చుట్టబోతుంది. అప్లికేషన్లు తీసుకోబోతున్నాం. 15 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి, అవన్నీ క్యాన్సిల్ చేసి కాంగ్రెస్ పార్టీ 3 రకాల ఇంటి గృహానికి సంబంధించినటువంటి 3 వివిధ రకాలుగా మేము ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే 500 రూపాయలు రైతుకి ఇస్తానటువంటి బోనస్ని కూడా 28వ తారీఖు వరకు మేము అమలు పరుస్తాం. అలాగే రైతు రుణమాఫీ కూడా 28వ తారీఖు వరకు మేము ప్రక్షాళన ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నీ దానికి లెక్కపత్రం ఉంటుంది కదా. తెలంగాణ ఇయ్యలేదు 9వ తారీఖున అనౌన్స్ చేశారు, 10వ తారీఖున మాకు జీవో పాస్ చేయలేదంటే అట్లా కాదు కదా. మీరు అన్నీ అప్పుల కుప్ప చేసి పెట్టిపోయినరు, మొత్తం స్కాములు చేసినారు. దాన్ని కొంచెం సవరణ చేసుకొని
ఎలా వెళ్ళాలి అని. నువ్వు 1000 ఎకరాలోనికి రైతు బంధు ఇస్తే లేనటువంటి బలిసినోనికి రైతు బంధు ఇస్తే నష్టం లేదు, కానీ మహిళలకు ఉచిత బస్సు ఇస్తే నష్టం అంట వీళ్ళకి. అది ఆటో కార్మికులతో లొల్లి చేపిస్తారు. నేను ఆటో సోదరులకు కూడా నేను అనొద్దు, ఎవరిదైనా కడుపు పేదోడు కడుపు నిండా తినాలి ఉండాలి. ఈరోజు మీటర్లన్నీ తీసేసారు మీరు. ఒకటి గీడ్ నుంచి 2 కిలోమీటర్లు పోవాలంటే 100 రూపాయలు అడుగుతారు. అయితే పేదోడు పోగలుగుతున్నాడు ఆటోలో? నేను ఇంకోటి అడుగుతా, ఈ బస్సు దిగినాక గల్లీలలో 1 కిలోమీటర్ రేడియేషన్లలో బస్సు మన ఇంటికి వచ్చి దింపదు. ఆనాడు ఆటోలు ఎక్కినోడు ఈరోజు కూడా అదే బస్సు దిగినాక ఆటోలో పోతాడు. బస్సులు ఎక్కినోడు ఎప్పుడు కూడా ఆటోలు ఎక్కడు. వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల కోసం బస్సులలోనే ప్రయాణం చేస్తారు. మరి సురక్షితమైన ప్రయాణం. ఇంకోటి ట్రాఫిక్ పొల్యూషన్ కూడా తగ్గించవచ్చు, అవునా కదా? 10 బండ్లు వేసుకొని పోయేటాడు 10 మంది ఒక్క బస్సులు ఎక్కుతారు కదా. మరి ఈ రకంగా ఇన్ని విధాల మేలు చేస్తున్నటువంటి మేము ఆ మాత్రం కొంచెం మహిళలకి సంతృప్తి కల్పించేటటువంటి ఒక పథకాన్ని తీసుకొని వస్తేనే మీరు ఓర్వలేనోళ్ళు. ఈరోజు రేపు పొద్దున మహిళా సాధికారత ఇంకా పెరిగితే మీరు మా మీద ఇంకేం చేస్తారు మీరు? నేను ఒక మహిళగా అడుగుతున్నా. ఈరోజు నేను ఆ రోజు మొదటి రోజే బస్సులో ఎక్కి అందరిని అడిగిన. నేను అడుగుతున్నా, మహిళలు కూడా కొంతమంది వ్యతిరేకంగా ఉండొచ్చు, మాకు ఇవన్నీ ఉచితాలు అవసరమా, రేపు పొద్దున ఇవే మా మీద భారం పడతాయి అని అనుకుంటే నేను మీ దగ్గర డబ్బు అదనంగా ఉంటే మీరు ప్రభుత్వానికి ₹1 సాయం చేయాలంటే కొని వెళ్ళండి, మీకు ఎవ్వరు అబ్జెక్షన్ చేయరు. నువ్వు టికెట్ తీసుకుంటా అంటే వద్దంటారా? మీరు ఉచితంగా ప్రయాణం చేయకండి. కొంతమంది స్వచ్ఛందంగా టీచర్ మాకు ఉచితం వద్దు, మేము డబ్బులు కట్టే ప్రయాణం చేస్తామన్నారు, స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళకి నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఉచితంగా చేసే వాళ్ళని చేయనియండి. ఒక 10 రోజులు చేస్తారు, 20 రోజులు చేస్తారు, నెల రోజులు చేస్తారు, 2 నెలలు చేస్తారు, 3 నెలలు చేస్తారు. ఆ తర్వాత ఇండ్లలో ఏం పనులు ఉండవా? మనకు ఉంటాయి కదా. రోజు పొద్దుమూకుల బస్సులలో తిరగాలని షోక్ ఉంటుంది అందరు. కాస్త కొత్తలో ఉంటుంది. నేను గుళ్ళకు పోవాలి, గోపురాలకు పోవాలి. ఇంకోటి గుళ్ళకు పోయినా ₹1 దేవాదాయ శాఖకి ఆందానే జరుగుతుంది కదా. ఆడ పోయినోడు ఎవరు ఊరుకోడు కదా. ₹1 హుండీలో వేసి దండం పెట్టుకొని వస్తారు. ఆడ పోతే చిన్న చిన్న షాపులు ఉంటాయి, ఆడ ఏదో కొనుక్కొని ఆ చిన్న చిన్న షాపులలో కూడా ఉపాధి కల్పిస్తారు. దాని ద్వారా మళ్ళీ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇది రీసైకిల్ అవుతుంది కదా. నువ్వు ₹10 టికెట్ మిగిలిస్తే ఆ ₹10 ఏదో రూపంలో వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు కదా. మేము ఇచ్చిన 2,500 రేపు పొద్దున ఇవ్వబోయే 2,500 కూడా వాళ్ళు ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి మళ్ళీ రెవెన్యూ జనరేట్ చేసేవాళ్ళే కదా. కొంత నష్టమైన ఈరోజు ఆర్టీసీకి నష్టం అన్నారు. ఆర్టీసీ మీద నష్టం వేయదు, మేము టికెట్ కట్ చేసి ఇస్తున్నాం. ఆ టికెట్ల ధనాన్ని మొత్తం మేము మళ్ళీ ప్రభుత్వం ద్వారా ఆర్టీసీకి ఇస్తాం ఆ ఫండింగ్. డోంట్ వరీ, మీరేమి ఆర్టీసీ నష్టాల్లోకి పోతుందని ఏదో కొత్త రకమైనటువంటి కిటుకు తీసుకొని వచ్చి తేలుకోడిలాగా కుట్టే ప్రయత్నం మీరేం చేయకండి. ఎక్కడ నష్టం ఉన్నా నష్టాన్ని ప్రభుత్వం భరిస్తూ ఆదాయాన్ని జనరేట్ చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరు చేసిన 10 ఏళ్ల అభివృద్ధికి అది మీరు అభివృద్ధి అనే చెప్పుకునే మాటల్లో అప్పుల్ని మేము కట్టుకుంటూ బేరీజ్ చేసుకుంటూ మళ్ళీ ప్రగతి దిశగా అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా తీసుకొని పోతుంది. సరే అక్క, ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. మీకు అనిపిస్తలేదా ఇప్పుడు, అరే నేను కూడా తాండూరు నుంచి నిలబడి ఉంటే అసెంబ్లీలో ఉండే వ్యక్తిని, మాట్లాడుతుండే ప్రజా సమస్యల మీద? నేను అప్పుడు కూడా మీతో ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పినని, నేను పవర్ కావాలంటున్నావు అక్క, అధికారమే కావాలన్నా అని మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు అధికారం కాదు, పవర్ అనేది నా నియోజకవర్గంలో ప్రజల గురించి అభివృద్ధి కోసం మాట్లాడడానికి అసెంబ్లీలో కూర్చొని నా నియోజకవర్గం సమస్యలు మాట్లాడి అభివృద్ధి చేయడం కోసం నాకు పవర్ కావాలి. ఎవరో ఎమ్మెల్యే ఉంటే నేను వెళ్ళి వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ కాకుండా నేను నా ప్రజలకు స్వతహాగా డైరెక్ట్గా చేసే సహాయం అందుతుంది అనేది నేను గతంలో చెప్పిన. ఎందుకంటే నేను సర్వీస్ రూట్లో నుంచి వచ్చిందాన్ని కాబట్టి ఆ డెడికేషన్. నేను ఇంటర్వ్యూకి వస్తుంటే నాకు ఒక వ్యక్తి మధ్యలో కలిసింది. మీరు ఇందాక ఫోన్ చేసినప్పుడు ఎవరు అని అంటే కల్వా సుజాత అక్క అంటే ఆయన ఒక గొప్ప మాట అన్నాడు అక్క, మీకు చెప్పాలనిపించింది వ్యక్తిగతంగా. ఆమె ఎమ్మెల్యేగా గెలిచుంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటుండేనేమో, ఎమ్మెల్యే టికెట్ ఆమె వదులుకొని ఒక రాష్ట్రంలోనే ఒక మంచి పేరు సంపాదించుకున్న నాయకురాలు లెక్క అయింది, చాలా గ్రేట్ లీడర్ అని చెప్పి మాట్లాడారు. ఇటువంటి కూడా మీరు వింటా ఉంటారు కదా, ఏమనిపిస్తుంది మీరు విన్నది? అంటే చాలా మంది అన్నారులేండి, స్వచ్ఛందంగా చాలా మంది నాయకులు అన్నారు. కొండా సురేఖ అక్క కూడా మొన్న అన్నది, అసలు నువ్వు పార్టీని విడిచిపెట్టిపోలేవు సుజాత, నువ్వు ఏడ్చినావు, బాధపడ్డావు, నువ్వు చాలా మంచి పని చేసినావు, అసలు పార్టీ విడిచిపెట్టిపోతావేమో అనుకున్నా. అంటే అట్లాంటి రాంగ్ స్టెప్స్ వేయనక్క. నేను ప్రతిపక్షంలో కొట్లాడుతుంటూ కూర్చున్నా 10 ఏళ్ళు ఎన్ని ఆఫర్స్ వచ్చినా, ఎన్ని థ్రెటన్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాల్ని భరిస్తూ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన వాళ్ళము. అధికారంలోకి వచ్చే పార్టీని వదిలేసి ఎవడన్నా నీళ్ళేని బాయిలో దుంకుతారు అక్క, నేను బోదలుచుకోలేదు. అయినా అట్లాంటి చెడ్డ పేరు నాకు వద్దు. అధికారమే ముఖ్యది, ఏమైతే ఎప్పుడో పోతుంది. ఈ టీఆర్ఎస్ టికెట్ రాని విషయాన్ని రేవంత్ రెడ్డి గారే స్వయంగా దృష్టిలో పెట్టుకొని మీరు మళ్ళీ మాట్లాడినట్టు ఉన్నారు కదా, నా సోదరి అని చెప్పి. అవును.
అవును, అంతే కదా. ఇప్పుడు అట్లాంటి నాయకుల దగ్గర మనం క్రెడిట్ మార్క్స్ కొట్టేసినాము అని అంటే బికాస్ ఆఫ్ మన డెడికేషన్, అది ఇంపార్టెంట్ కదా. ఒకటి, నాకు ఎప్పుడో ఒకరోజు టికెట్ వస్తుందని పూర్తి స్థాయిలో నమ్మకం ఉండి నా నియోజకవర్గాల ప్రజలకి అరే ఈమె కోటేస్తే రేపు పొద్దున ఈమె కూడా పార్టీ మారుతుందేమో అనే అపనమ్మకం ఉండొద్దు, భరోసా కల్పించాలని నేను నా నియోజకవర్గం ప్రజల కోసం నేను చాలా అసలు అలాంటి ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా, నాకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పెట్టినా, ఎన్ని వ్యక్తిగతంగా నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను పార్టీని వదిలిపోలేదు. అది నన్ను ఈరోజు కాపాడింది. ఇప్పుడు నాకు ఏదో పెద్దగా ఏదో చేస్తారనేది కాదు, ఏది చేసినా మంచి చేస్తారు, డెఫినెట్గా మంచి స్థానాన్ని కల్పిస్తారనే నమ్మకం నాకు. టికెట్ని కోల్పోయినా కాబట్టి ఆ స్థానాన్ని పూర్తి చేస్తారనే నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం చాలామంది అన్నారు నువ్వు వ్యతిరేకించలేదు, నా హక్కుని అడిగిన, దాంట్లో తప్పేం లేదు. హక్కుని అడగకపోతే అమ్మాయిని అడగంది ఎవరు అన్నం కూడా పెట్టారు. కాబట్టి నాకు టికెట్ రావాలి, నాకు టికెట్ కావాలని నేను కొట్లాడకపోతే ఎవరు ఇస్తారు, ఎవరు ఇయ్యరు కదా. కాబట్టి అందులో అప్పుడు ఫుల్ కాంపిటీషన్, అసలు అధికార పార్టీకి లేనటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఫుల్ కాంపిటీషన్. లాస్ట్ 20 days, లాస్ట్ ఇంకొక గంటలో నామినేషన్ క్లోజ్ అవుతుంది అన్న టైంకి కూడా టికెట్లు కేటాయించిన సమయం ఉంది. కాబట్టి అంత కాంపిటీషన్లో మనం తట్టుకోలేకపోయినాము, మనకు రాలేకపోయింది. అంత మాత్రం చేత ఇప్పుడు నేను ఒకవేళ జంప్ అయిపోయింది అనుకోండి, డెఫినెట్గా నేను ఏదైతే ఇంత గర్వంగా గట్టిగా మాట్లాడగలిగినో అప్పుడు ఈ వాయిస్ వస్తుందా నాకు ఈ మాట్లాడడానికి. ఇవన్నీ నా సొంతంగా నేను చాలా ఆలోచించుకునేదాన్ని, చాలా ఆలోచించి మాట్లాడేదాన్ని. కాబట్టి ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీని వణికించేటట్టు మాట్లాడిన మనమే, మనం సిగ్గు శరం లేకుండా మళ్ళీ మన సొంత లాభాల కోసం పార్టీ విడిచి అటు పోతే ఎవరిని మనల్ని రేపొద్దు ఈ రోజు కాకపోతే రేపు వస్తుందేమో ఆ నమ్మకం నాకుంది, ఆ ధైర్యం నాకుంది, ఆ సత్తా నాకుంది. ఎప్పుడన్నా ఒకరోజు సాధిస్తా, డెఫినెట్గా అసెంబ్లీలో కూర్చుంటా, అది మాత్రం పక్కా. రైట్. పార్టీ కోసం మీ ఎమ్మెల్యే టికెట్ సైతం నియోజకవర్గ ప్రజల కోసం వదులుకున్న నాయకురాలు రాబోయే రోజుల్లో క్యాబినెట్లో ఉంటారా లేదంటే ఉండాలి? ఏమో మరి రేవంత్ అన్న మా నాయకులు అందరూ ఏం నిర్ణయిస్తారో. వాడి కులపరంగా టికెట్ రాలేదు, ఎవ్వరికి రాలేదు, మాకు వైశ్యులకే టికెట్ రాలేదు. కాబట్టి ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయడం కోసం ఒకే ఒక మహిళగా రాష్ట్ర స్థాయిలో ఉన్నదాన్ని నేను. కాబట్టి ఆ స్థానాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేసి నాకు సంతోషపెట్టి మా సామాజిక వర్గానికి కూడా న్యాయం చేసి ఇప్పటికీ నమ్మవో కొన్ని 100,000 కాల్స్ వచ్చినాయి మా కమ్యూనిటీ నుంచి. నువ్వు టికెట్ కోల్పోయినవు, నీకు సముచిత స్థానం దక్కాలి, గౌరవం పార్టీకి ఉంటుంది, మన సమాజానికి కూడా ఉంటుంది, మన సామాజిక మా ఆర్యవైశ్యులకు కూడా సమన్యాయం చేసినట్టు ఉంటుంది నీకు డెఫినెట్గా. కానీ ప్రతి ఒక్కళ్ళు అన్నది ఏంటంటే నువ్వు టికెట్ త్యాగం చేసినా, నువ్వు వ్యతిరేకించలేదు పార్టీని, నీకు సముచిత స్థానం రేవంత్ రెడ్డి గారు కల్పిస్తారు. డెఫినెట్గా ఆ నమ్మకం అయితే మాకున్నది. మొట్టమొదటిగా మన సామాజిక వర్గంలో ఎవరికైనా న్యాయం జరుగుతుందంటే నీకే జరుగుతుంది సుజాత. ప్రతి ఒక్కళ్ళు నమ్మండి నమ్మకపోండి, నేను భగవంతుని సాక్షిగా చెప్తున్నా, కొన్ని వేల ఫోన్లు వచ్చినాయి నాకు. అసలు గెలిచిన తర్వాత విషెస్ ఎంతమంది చెప్పినరో నాకు కూడా నెక్స్ట్ నీకేంటి ఇమీడియట్గా నాకు అడిగారు. కాబట్టి నన్ను, నా సమాజాన్ని, సామాజిక న్యాయాన్ని అన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సుజాత లాయల్గా కాంగ్రెస్ పార్టీకి చేస్తూనే ఉంటా. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పార్టీ ఏ పదవి ఇచ్చినా మంచి పదవి ఇస్తారని నేనైతే నమ్మకంతో ఉన్నా. ఏది ఇచ్చినా దాన్ని సంతోషంగా ఆనందంగా స్వీకరిస్తా. డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో మాత్రం నెక్స్ట్ ఎప్పుడైనా సరే అసెంబ్లీలో కూర్చుంటాం. రైట్ అక్క, మీ పార్టీ శ్రేణులు ఆశిస్తున్నట్టు, వ్యక్తిగతంగా మీ అభిమానులు ఆశిస్తున్నట్టు మేము కూడా ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఒక మంచి స్థాయిలో ఉండాలని చెప్పి, ఇంకొకటి మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఎప్పుడు మీరు ఇప్పుడు నన్ను ఇంత ఆదరించారు అంటే మనం మీతో మంచిగా ఉన్నందుకే కదా. 10 మంది మనల్ని ఆశీర్వదిస్తున్నారు అంటే మనకు ఆ రోజు ఎప్పుడు గర్వం లేదు, ఈ రోజు ఎప్పుడు రాదు. నేను చూడలేదా రాజశేఖర్ రెడ్డి టర్మ్లో చూసిన, రోషయ్య గారు స్వయాన నా బంధువు అయిన రోషయ్య గారి టర్మ్లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నా కూడా నేను ఎవరితో ఎట్లా ఉండాలో అట్లాగే ఉన్నాను. నేనేం ఆ రోజు కొమ్ములు వచ్చి తల మీద ఏం కిరీటం పెట్టుకొని కూర్చోలేదు. ఎప్పుడైనా ఇట్లా అప్పుడు పొందాలనుకుంటే రోషయ్య గారు ఉన్నప్పుడే కావాలని ఆయన ముంగల పోయి కూర్చుంటే నాకు పెద్ద పదవి ఇవ్వకపోతుండే, నా నామినేటెడ్ పదవి. కానీ నేను ఎప్పుడు కూడా నేను చేసి పదవి అడగాలి అనుకున్నా. అప్పుడు నేను వర్క్ చేయలేదు కాబట్టి పదవికి అర్హురాలు కాదు అనుకోలేదు. కాబట్టి నేను అట్లనే ఉన్నా, అట్లనే ఉంటా, అట్లనే ఉండాలని కోరుకోండి. నాకు అహంకారం ఎలాంటిది కూడా రావద్దు అని కోరుకోండి. రైట్ అక్క, మీ విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ అక్క.